హాయ్ అండి, హలో, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్ఫెక్ట్ పావని వ్లాగ్స్. మీరందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే ఈరోజు వీడియో ఏంటి అనేది మీకు అర్థమైపోయింది కదా. శివపార్వతుల కళ్యాణం అండి. నిజంగా శివపార్వతుల కళ్యాణాన్ని చూడటానికైనా, శివపార్వతుల కళ్యాణాన్ని చేయడానికైనా అదృష్టం ఉండాలండి. స్వామివారి దయలేనిదే మనం ఏమీ చేయలేమన్నమాట. సో అలాంటి కళ్యాణాన్ని మీతో ఈరోజు వీడియోతో షేర్ చేసుకోవడం అనేది జరుగుతుంది. కళ్యాణాన్ని అయితే స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, చూస్తారు. ఎందుకంటే చాలా బాగుంటుంది కాబట్టి చూస్తారు. సో లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత పక్కనే ఉన్న బెల్ ఐకాన్ టచ్ చేసినట్లయితే ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. అలా మీరు ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేసినట్లయితే ఎప్పుడు నేను వీడియో పెట్టినా కూడా మీకు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. వీడియోని అయితే చూడొచ్చు అనమాట. అలాగే నైట్ టైం కళ్యాణం అయితే మార్నింగ్ టైం వచ్చేసి ఇలా కొన్ని రకాల ఫ్రూట్స్తో శివలింగానికి అభిషేకం చేయడం అయితే జరిగిందనమాట. ఇవి కూడా కొన్ని షార్ట్స్ అనేది పెట్టడం జరిగింది ఈ వీడియోలోనే. సో ఈ అభిషేకం తర్వాత కళ్యాణం అన్నమాట. స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి, చాలా చాలా బాగుంటుంది కళ్యాణం కూడా. సో ఎలా జరుపుకున్నాము ఏంటి అనేది కన్ను అరపకుండా చూడాలి అనిపిస్తుంది ఈ వీడియోని. ఇకపోతే శివాలయం అనేసరికి శివలింగానికి ఎవ్రీడే అభిషేకాలు చేస్తూనే ఉంటారు. పంచామృతాలు అభిషేకాలు అని ఇలాంటివి జరుపుతూ ఉంటారు. కానీ ఇలా ఫ్రూట్స్ ద్వారా చేసే ఇలాంటి అభిషేకాలు అయితే రేర్గా జరుగుతూ ఉంటాయి పర్వదినాల్లో. కానీ లేదు అంటే ఎవరైనా మొక్కుకోవడం అలాంటివి ఉంటే కనుక చేస్తారనమాట. సో అందుకని చెప్పేసి ఇలాంటివి రేర్గా జరుగుతాయి అనే ఉద్దేశంతో ఈ వీడియోస్ కూడా పెట్టడం జరిగింది. ఒకవేళ ఎవరికైనా ఇంట్రెస్ట్ లేకపోతే కనుక స్కిప్ చేసుకుంటూ అమ్మవారి స్వామివారి కళ్యాణం వరకు స్కిప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. సో ఇబ్బంది ఏం లేదండి. కాకపోతే కళ్యాణాన్ని మాత్రం అస్సలు మిస్ అవ్వద్దు. ఎందుకు అంటే కళ్యాణం చేసేటప్పుడు అయితే స్వామివారిని చూస్తూ అలా చేసాం. కానీ నిజంగా వీడియోస్ చూస్తూ ఉంటే మాత్రం అలాగే చూస్తూ ఉండాలనిపించింది అనమాట. అందుకే చెప్పాను, కన్నార్పకుండా చూడాలి అనిపిస్తుంది అని చెప్పేసి. సో అలాగే మరి ఇక్కడైతే అభిషేకం అన్నీ కూడా అయిపోయినాయి అండి. హారతి కూడా ఇచ్చేసారు కాబట్టి ఇప్పుడు కళ్యాణానికి అయితే మేము రెడీ అయ్యేసి ఇంటి నుంచి వెళ్ళటం జరుగుతుందన్నమాట. అయితే కళ్యాణంలో మేము మా ఆడపడుచు వాళ్ళు కూర్చున్నాము, ఇంకా జంటలు ఉన్నారనమాట. సో మేమైతే ఇంకా హడావిడిగా రెడీ అయ్యేసి వెళ్తున్నాము. కానీ గుడికి వెళ్ళాలన్నా, ఫంక్షన్కి వెళ్ళాలన్నా, ఇలాంటి పూజా కార్యక్రమాలు ఉన్నా కూడా ఇంట్లో పనంతా చేసుకొని పిల్లల్ని చూసుకొని చేయాలి అంటే నిజంగా చాలా చాలా కష్టం అన్నమాట. అవన్నీ అరేంజ్మెంట్స్ అయిన తర్వాతే పూజలోకి వెళ్ళాలి. సో ఇక్కడైతే గుడికి వచ్చేసాము. ఆల్రెడీ మేము వచ్చేలోపు స్వామిని పట్టుకొని ప్రదక్షిణలు కూడా చేస్తారనమాట. ఇక్కడైతే స్టార్ట్ అయ్యింది. ఇక్కడి నుంచి స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు చూడండి. చాలా 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 బాగుంటుంది అనమాట కళ్యాణము. ఇక్కడ మా లక్ వచ్చేసి ఏంటంటే, మేము ఎవ్రీ ఇయర్ మ్యారేజ్ డేకి శ్రీశైలంలో కళ్యాణం చేసుకుందాము అని చెప్పేసి అనుకున్నాము. అయితే ఈ ఇయర్ మాకు అవ్వలేదన్నమాట, ఎందుకో కుదరలేదు. సో అనుకోకుండా స్వామి చేయించుకున్నారు కళ్యాణము. సో అయితే మేము ఈ ఇయర్ కూడా కళ్యాణం చేసినట్లే. సో అది ఆటోమేటిక్గా స్వామి చేయించుకున్నారు. ఎందుకంటే నేను కార్తీక మాసంలో కళ్యాణం చేసుకుందాము అని చెప్పేసి అంతకు ముందు రోజే ఈయనతో అన్నానమాట. సో అనుకోకుండా ఈయన నెక్స్ట్ డే వచ్చి ఇంకా పూజారి గారు ఇలా కళ్యాణం చేసుకోమంటున్నారు అని చెప్పేసి అనగానే ఓకే అనేసి ఇంకా కళ్యాణం చేసుకోవడం అయితే జరిగింది. మేము మా ఆడబడుచు వాళ్ళిద్దరం కూడా చేసుకున్నాము. సో ఇంకా జంటలు అయితే కూర్చున్నారు, అందరూ కూడా చాలా హ్యాపీగా చేసుకున్నాం అనమాట. నిజంగా ఇదేంటంటే మనం అనుకుంటే ఆ కళ్యాణం అనేది మనం చేయలేమండి. అది మనకి రాసిపెట్టి ఉండాలి, స్వామి దయ ఉంటేనే మనం చేసుకోగలం అన్నమాట. నా ఒపీనియన్ ఎలా ఉంటుంది అంటే, పూజల విషయంలో పూజలు కానీ ఇలాంటి వ్రతాలు కానీ కళ్యాణాలు కానీ ఇవన్నీ ఏంటంటే మనం ఏజ్లో ఉండంగా కొంచెం అంటే అన్ని రకాలుగాను ఏజ్లో ఉండంగానే మనం ఇలా పూజలు కానీ కొంచెం వ్రతాలు కానీ చేసుకోవాలంటే చేసుకోగలం.
కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత పెద్దవాళ్ళు అయిన తర్వాత చేసుకోవాలి అంటే అంత ప్రసాదాలు ఇలాంటివి చేసుకోవాలి అనే అంత ఓపిక సహనం అనేవి మనకి లేక మనం అలాంటప్పుడు పూజలు వ్రతాలు చేసుకోలేము. సో చేసుకోవాలంటే ఏదైనా కానీ ఈ వయసులోనే మనం వ్రతాలు చేసుకోవడం అయితే బెస్ట్ అని చెప్పేసి నేనైతే ఎక్కువగా పూజ చేస్తూ ఉంటానన్నమాట. తర్వాత ఏంటి అంటే కొంచెం పెద్దవాళ్ళు, ఇప్పుడు పెద్దవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు పూజలు చేస్తుంటే వచ్చి కూర్చుని చూస్తారు. ఎందుకంటే వాళ్ళకి చేసుకోలేని పరిస్థితి అనమాట, అంటే ఓపిక లేని పరిస్థితి. కాబట్టి ఆ టైంలో వాళ్ళు చేసుకోవాలంటే చేసుకోలేరు. కాబట్టి నేనే అనుకున్నాను అనమాట, ఇలాంటప్పుడు ఈ ఏజ్లోనే మనం పూజలు వ్రతాలు ఎన్నైనా చేసుకోగలం, కొంచెం ఏజ్ వచ్చిన తర్వాత మనం ఏం చేసుకోలేము అని చెప్పేసి నేను చేసుకోవడం అయితే జరుగుతుంది పూజలు. నా ఒపీనియన్ అనమాట ఇది. సో అలా అని నేను ఇంకా ఎంజాయ్మెంటే పిల్లల్ని తీసుకొని బయటకు వెళ్ళడం ఇవన్నీ కూడా ఓన్లీ పూజల్లోనే కూర్చోను, అన్ని రకాలుగాను కూడా నేను ఇన్వాల్వ్ అయి ఉంటాను అనమాట. సో ఇక్కడైతే గణపతి పూజ స్టార్ట్ అయింది. సో చూద్దాం ఇక్కడి నుంచి కళ్యాణం. చాలా 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 బాగుంటుంది. అలాగే వీడియోని చూస్తూ లైక్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. ఎందుకంటే లైక్ చేస్తే ఇంకొంతమందికి వీడియో అనేది షేర్ అవుతుందన్నమాట. అలాగే ఈ వీడియోని షేర్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవటం మాత్రం మర్చిపోవద్దు. సబ్స్క్రైబ్ చేసుకుని ఆల్ అనే ఆప్షన్ని ట్యాప్ చేయండి. అలాగే ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్, అలాగే వ్లాగ్స్, అలాంటి షార్ట్స్ పిల్లలవితో ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అలాగే మనం ఈ వీడియో చూస్తూ ఉంటే మనం చేసామా అనే ఫీలింగ్ కూడా మనకి కలుగుతూ ఉంటుంది అనమాట. ఎందుకంటే మనం పూజలకు వెళ్ళినా ఏ వ్రతాలకి వెళ్ళినా కూడా మనసులో మన బాధల్ని చెప్పుకుంటూ, లేదా ఏదైనా మనకి కోరిక ఉంటే దాన్ని చెప్పుకుంటూ మనం ఆ స్వామిని చూస్తూ ఉంటే నిజంగా స్వామితో మనం మాట్లాడుతున్నాము అనే మనకు అనిపిస్తుంది. మరి అలాంటప్పుడు కళ్యాణం మనం చేస్తున్నప్పుడు చూస్తూ ఉంటే కూడా మనమే అక్కడ కూర్చుని చేస్తున్నామా అనే ఫీలింగ్ కూడా మనకి వస్తూ ఉంటుందన్నమాట. అలా నిమగ్నమై ఉండాలి. ఇంకా కళ్యాణం అనేది స్టార్ట్ అవుతుంది కాబట్టి నేను మాట్లాడటం అయితే కరెక్ట్ కాదు. మీరే చక్కగా వీడియోని అయితే స్కిప్ చేయకుండా చూస్తూ ఉండండి. నిజంగా కన్ను అర్పకుండా చూడాలి అని అయితే నా మనసుకు అనిపించింది. మీకు ఎలా అనిపించింది అనేది వీడియో చూస్తూ ఉంటే మీకే తెలియాలి మరి. సో మరి వీడియోని అయితే చూస్తూ ఉండండి. కళ్యాణాన్ని చూసి ఆనందంగా సంతోషంగా స్వామివారి కళ్యాణాన్ని చూసి తరించండి. अन्योन्य दाम्पत्य फल सिद्ध्यर्थेन राहुग्रस्त केतुग्रस्त सर्पदोष निवारण ఇక్కడ వచ్చేసి ఏంటంటే స్టేజ్ మీద కొంచెం ఇరుకు అనిపించింది. అంటే ఫస్ట్ కొన్ని జంటలే అనుకున్న దాని మీద కొంచెం పెరిగారు కాబట్టి స్టేజ్ అనేది కొంచెం ఇరుకు అనిపించింది. అంటే అటువైపు వచ్చేసి ఫ్రూట్స్, పూలు అన్నీ పెట్టి కొంచెం నేను ఈయన వైపు జరిగాను అనమాట. సో కొంచెం అయితే ఇబ్బందిగా అనిపించింది, కానీ హ్యాపీగా కళ్యాణం అయితే హ్యాపీగా జరిగింది. ఇక్కడ గణపతి పూజ అయిపోయింది కాబట్టి ఇప్పుడు వచ్చేసి స్వామివారిని ఆహ్వానించిన తర్వాత మనము నవరత్న ఖచ్చిత సింహాసనం స్వామివారిని కూర్చోబెట్టిన తర్వాత స్వామివారికి కాళ్ళు కడగటం, మంచినీళ్ళు ఇవ్వటం, అదే చేతులు కడగటం, ఈ తర్వాత స్వామివారికి అభిషేకం అన్నమాట. ఇది అభిషేకం చేస్తున్నారు అన్నట్లు స్వామివారి పాదాల మీద చేస్తున్నారు అన్నమాట. సో అభిషేకం చేసిన తర్వాత నెక్స్ట్ ప్రాసెస్.
ఇక్కడ వచ్చేసి ఇప్పుడు స్వామివారికి అభిషేకం అయింది కాబట్టి ఈ అభిషేక జలాన్ని అందరి మీద చల్లుతారనమాట. ఇప్పుడు వచ్చేసి కళ్యాణం అనమాట, కన్యాదానం జరుగుతున్నది అనమాట. మంగళగౌరీ దేవి నమః అనుకోండి. మంగళగౌరీ దేవి నమః అదే నోరు తిరగకపోతే శ్రీమాత్రే నమః అనుకోండి. ఓం వీరభద్రవే నమః, ఓం విశ్వవ్యాపిన్యే నమః, ఓం విశ్వరూపిణ్యే నమః, ఓం అష్టముక్తాత్మికాయ నమః, ఓం కర్పూరాయ నమః, ఓం సూక్ష్మాయ నమః. गौरी शंकर भगवान की, गौरी शंकर भगवान की, गौरी शंकर भगवान की, भोला शंकर भगवान की, भोला शंकर भगवान की. అందరూ కూడా తలా 2 అక్షరాలు పట్టుకోండి.
బాగా చూడు తెలుగుందండి అలా కాదు ఇలా వేయండి. మధ్యలో రావాలి చూడు దూరం పెట్టు. మా అబ్బాయి అడుగు ఏరి ఇక్కడ ఎక్కడ ఉన్నాడు. సో కళ్యాణం అయితే అయిపోయిందండి. కళ్యాణం మొత్తం పెట్టాలి అంటే వీడియో చాలా లెంత్ అయిపోతుంది కాబట్టి ఎవరు చూడరు కాబట్టి షార్ట్స్ కొన్ని మెయిన్ పాయింట్స్ కాడ షార్ట్స్ తీసి పెట్టామన్నమాట. సో వీడియో అయితే మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ రోజు అమ్మవారు స్వామివారు అనమాట. సో అంతా అయిపోయిన తర్వాత ఇంకా పిల్లలు ప్రసాదం తింటూ ఉంటే ఇంకా అలా కూర్చున్నాం అనమాట. సో మీరు కూడా వెళ్ళే ముందు ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. నెక్స్ట్ వీడియో మీకు కనిపించాలి, నెక్స్ట్ వీడియో పెట్టానా లేదా అని తెలియాలి అంటే సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత ఆల్ అనే ఆప్షన్ ట్యాప్ చేసినట్లయితే మీకు నేను ఎప్పుడు వీడియో పెట్టినా కూడా అప్పుడు నోటిఫికేషన్స్ వచ్చేస్తాయి. మన నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బై బై.